కింద నేనే పాల్ని అవాస్ పాల్ని ఆయన లేరింట్లో. ఆయన లేరనే వచ్చాను. అబ్బా ఏంటలా తోసుకుంటూ వచ్చేస్తున్నారు? తోచుకున్నా. కాలింగ్ బెల్ అంతసేపు కొడుతున్నా, డోర్ తీయలేదే విద్య. అదే నీ కెవ్వు కేక విని కంగారు పడి వచ్చాను. ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉన్నా కదా అని పరిగెత్తుకుని వచ్చాను, సినికి మధ్యలో. ఈ టైంలోనా కాల్ చేసి సరిపోయేది కదా. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఆయన మీ ఆయనే కదా, నేను పక్కింటి ఆయన్ని. నేను మీ ఆయనతో సమానమే. పాల్ గారు, నిద్దట్లో కాలొచ్చి అరిచుంటా, మీరు వెళ్ళండి. నిద్దట్లో అరిచినట్లేదు, టెన్షన్తో అరిచినట్టుంది. విద్య, ఒంట్లో మనసు బాగోపోతే ఇంట్లో శవాన్ని పెట్టుకున్నట్టే. నాకు తలనొప్పిగా ఉంది, ప్లీజ్ మీరు వెళ్ళండి. తలనొప్ప? పైన బెడ్రూమ్ ఉంది కదా, జండు బాంతో ఆకి ప్రెజర్ చేస్తాను, చీటికలో తగ్గిపోద్ది. అబ్బాస్ పాల్ గారు, మీకే చెప్పేది. ఆగండి. ఏంటండి చెప్తుంటే వింటారు? మర్యాదగా బయటకు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకు విద్య టెన్షన్ పడతా? నేనేం టెన్షన్ పడట్లేదు. ముందు ఇక్కడ నుంచి లేవండి, లేవండి. ఏగ ఇంట్లో ఉంటే ఇల్లు ఈగలు అంటారు. అక్రమ సంబంధం, ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? వెళ్ళండి ఫస్ట్. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఇప్పుడు టీవీలో న్యూస్ చూసావా? మొన్న ముగ్గురు మేఘనైన అమ్మాయిని రాక్షసంగా రేప్ చేసి చంపేశారు. ముగ్గురు ఏదోలో జైలు నుంచి తప్పించుకున్నారట. నువ్వు కూడా బాగానే తప్పించుకున్నావే. ఆ సైతాన్ అసలు ఏంటంటే పిలవకుండానే స్పీడ్గా వచ్చేసావే. వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ లాగా డైపర్ గ్యాంగ్ అట. నీలాంటి ఒంటరి మహిళలే వాళ్ళ టార్గెట్ అట. అమ్మో, ఏంటా సౌండ్? వాళ్ళే వచ్చినట్టున్నారు. రండి చూద్దాం, పదండి. ముందు మీరు రండి. రండి, కప్పుల్లో దాక్కుంటా చూద్దాం. రండి, రండి. నాకు భయం వేస్తుంది. పడిపోదా. నెక్స్ట్ సార్, ఖైదీలు తప్పించుకుని ఆల్రెడీ 2 గంటలైంది. ఇంకెప్పుడు పట్టుకుంటారు? పారిపోయిన ఖైదీలు పిక్ పాకెటర్స్ కాదు, ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన నోటోరియస్ క్రిమినల్స్. ఆ రోజు నేనే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేశాను. అది మీ అందరికీ తెలుసు. కానీ ఒక్క విషయం కాన్ఫిడెంట్ గా చెప్పగలను, మీ మైక్లు వాళ్ళని రీచ్ అయ్యే లోపు నా బుల్లెట్ వాళ్ళని తాకుతుంది.